చందమామ విష్ణు కథ 7వ భాగం దత్తాత్రేయ చరిత్ర. బలి చక్రవర్తి సుతల లోకానికి చేరుకుని పాతాళ సామ్రాట్టుగా ప్రతినిత్యం విష్ణు పాదాలను అర్చిస్తూ ఉన్నాడు. దేవతలకు స్వర్గము, దేవేంద్రుడికి స్వర్గాధిపత్యము తిరిగి లభించాయి. బలి ఉండే సుతల లోక ద్వారాన్ని వేత్రదండాన్ని పట్టుకుని వామన రూపుడైన విష్ణువు కాపలా కాస్తూ ఉండగా ఒకప్పుడు రావణుడు సుతలాన్ని జయించాలని వెళ్ళాడు. ఈ పొట్టివాడు నన్నేం చేయగలడు అని ప్రవేశించబోగా విష్ణువు మహోన్నత ప్రమాణానికి భయంకర రూపంతో పెరిగి ఖాళీ గోటితో రావణుణ్ణి చిమ్మాడు. ఆ విసురుకు రావణుడు లంకలో సొమ్మసిల్లిపడ్డాడు. తాను సుభిక్షంగా పాలించిన భూమి మీద పంటలు అవి ఎలా ఉన్నాయో పర్యవేక్షించడానికి సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి అదృశ్యంగా వస్తాడు. సస్యాలకు పుష్టిని, జీర్ణకారిత్వాన్ని, బలాన్ని కలుగజేస్తాడు. కీటక క్రిమి బాధలు లేకుండా కాపాడుతూ ఉంటాడు. అతని రాకకు స్వాగతంగా దీపావళి పండగ అతి వైభవంగా జరుగుతుంది. మరునాడు బలిపాడ్యమిగా బలిని పూజిస్తారు. వామనుడి త్రివిక్రమాకాశ విజయానికి గుర్తుగా ఆనందంతో ఆకాశ దీపాన్ని పెడతారు. దక్షిణ మహాసముద్రంలో బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే ద్వారంగా ఒక ద్వీపం ఏర్పడింది. అది బలిద్వీపంగా పేరొందింది. బలిచక్రవర్తి వంశీకులైన పల్లవ చక్రవర్తులు అతని పేరున మహాబలిపురాన్ని శిల్ప సంపదలతో నిర్మించారు. కాంచీపురంలో ఉన్నతమైన త్రివిక్రమ వామనావతార శిల్పాన్ని నెలకొల్పారు. బలిచక్రవర్తి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. బలిచక్రవర్తి పాలనలో అణిగిమణిగి ఉండిన క్షత్రియులు తలలెత్తి విజృంభించారు. బలంగల వాడిదే భూమి అయిపోయింది. రాజుల నిరంకుశ పాలనలో జనులు తలడిల్లిపోయారు. అప్పుడు విష్ణువు దశావతారాల్లో ఆరోది అయిన పరశురామావతారం ఎత్తి అడవుల్ని నరికినట్లుగా 21 సార్లు క్షత్రియుల్ని గండ్రగొడ్డలితో నిర్మూలించి ఎప్పుడు ఏది అవసరమో అది సాధించడానికి అవతరిస్తూ ఉంటాడని నిరూపించాడు. నాటి ధరాతలాన్నేలే రాజులందరిలో మేటి నాయకుడు, సామ్రాట్టు అయిన హైహై చక్రవర్తి కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రవంశతో పుట్టాడు. ఒకానొక సమయంలో విష్ణువు యోగనిద్ర తీస్తూ ఉండగా శంఖ చక్రాలు వదులాడుకున్నాయి. సహస్రకిరణుడైన సూర్యుణ్ణి తరినబట్టిన రజంతో విశ్వకర్మ నన్ను రూపొందించాడు. 1000 కోణాలతో గిర్రున తిరుగుతూ అనేక మంది రాక్షసుల్ని నేనే కదా ఖండించింది. నన్ను ధరించి విష్ణువు చక్రి అని ఖ్యాతి పొందాడు. నీకు వట్టి ధ్వని తప్పితే మరేది చేత కాదు అని చక్రం పలికింది. అప్పుడు పాంచజన్య శంఖం, ఔరా చక్రపురుష, ఎంత పొగరుగా మాట్లాడావు! భూమి మీద పొగరుబోతైన రాజుగా పుట్టు. విష్ణువు మునికుమారుడై కట్టెలు కొట్టే గొడ్డలి మాత్రంతో నీ పొగరు అంతమొందిస్తాడు అని శాపం పలికింది. శాపం పొందిన చక్రపురుషుడు కార్తవీర్యార్జునుడై పుట్టి హైహయ సామ్రాజ్యాన్ని 4 చెరగులా విస్తరింపజేశాడు. అతడు భగవంతుని అవతారమైన దత్తాత్రేయుడి భక్తుడు, శిష్యుడు. అతని అనుగ్రహంతో అనిమాది సిద్ధుల్ని, అనేక శక్తుల్ని పొందాడు. అవసరమైనప్పుడు అనేక ఆయుధాలతో 1000 చేతులు వస్తూ ఉండేవి అని సోత మహర్షి చెప్పగా నైమిషారణ్య మునులు, సోతమునీంద్ర, దత్తాత్రేయుడు విష్ణువు అవతారమే కదా, దత్తాత్రేయుని చరిత్ర వినాలని కుతూహలపడుతున్నాము అని అన్నారు. అప్పుడు సూతుడు దత్తాత్రేయ కథ ప్రారంభించాడు. అత్రి మహర్షి కుమారుడి కోసం విష్ణువుని గురించి గొప్ప తపస్సు చేశాడు. ఇటు అటు బ్రహ్మ మహేశ్వరులతో కలిసి విష్ణువు ప్రత్యక్షమై, అత్రి మహర్షి, నేను నీకు దత్తుడిని అయ్యాను. మేము ముగ్గురము ఒకటే కనుక త్రిమూర్తుల అంశాలతో నేను నీకు కొడుకునవుతాను, దత్తాత్రేయుడిగా పిలువబడతాను అని చెప్పి బ్రహ్మ మహేశ్వర సహితంగా అంతర్ధానమయ్యాడు. అదే సమయంలో నారదుడు త్రిమూర్తుల అర్ధాంగులమని గర్విస్తూ ఉన్న సరస్వతి, లక్ష్మీ, పార్వతుల ముందు అత్రి మహాముని భార్య అనసూయ పాతివ్రత్య మహిమ సాటిలేనిదని సహేతుకంగా నిరూపించాడు. త్రిదేవీమూర్తులకు సాధ్యం కాని పనులు చేసింది ఆమె. అనసూయ గంగను పీడిస్తున్న పాప పిశాచాలను నిర్మూలించింది. నారదుడు ఇచ్చిన ఇనుప కుగ్గిళ్లను కమ్మగా పచనం చేసి ఇచ్చింది. సూర్యుణ్ణి ఉదయించకుండా చేసిన సుమతిని ఒప్పించి సూర్యోదయమైతే చనిపోయిన ఆమె భర్తను అనసూయ తిరిగి బ్రతికించింది.
దేవీమూర్తుల ముగ్గురికి అనసూయపై పట్టరాని ఈర్ష్య పుట్టింది. భర్తలు రాగానే అనసూయను భంగపుచ్చి రమ్మనమని పంపారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యతీశ్వరుల వేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతే భిక్షాందేహి అని నిలబడ్డారు. అప్పటికి ఇంకా అత్రి మహాముని తపస్సు ముగించి ఆశ్రమానికి చేరలేదు. అతిథి సత్కార బాధ్యతలన్నీ అనసూయ మీదనే పెట్టి వెళ్ళాడు. అనసూయాదేవి అతిథులుగా యతిరూపులై వచ్చిన త్రిమూర్తులకు అతిథి మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది. అప్పుడు కపటయతుల ముగ్గురు ఏకకంఠంతో, ఓ సాధ్వి, మాకొక విడువరాని నియమం ఉన్నది, అది 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 అని నసుగుతూ, నీవు నగ్నంగా వడ్డిస్తేనే కానీ తినేది లేదు అని అన్నారు. అనసూయ అలాగా సరే అంటూ వారి మీద నీళ్లు చిలకరించింది. ముగ్గురు అతిథులు ముద్దులకే ముగ్గురు పసిపాపలైపోయారు. అనసూయకు మాతృత్వం పొంగి వచ్చింది. పసివాళ్లకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది. ఒడిలో చేర్చుకుని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూయ ఒడిలో కమ్మగా నిద్రలోకి జారిపోయారు. అనసూయ ముగ్గురిని ఉయ్యాల తొట్టిలో పొరుండబెట్టి, ముజ్జగా లేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. జన్మల ఎన్ని నోముల పుణ్యమాయి నాడు కంటిని జగములు ముగ్గురు మూర్తుల కంటి పాపలు కాగా మా ఇంట ఊయలలుగా లాలి 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 ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమోయి నాడు కంటిని జగములు ముగ్గురు మూర్తుల కంటి పాపలు కాగా మా ఇంట ఊయలలుగా లాలి 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 లాలి. అదృష్టం అంటే నాది. బ్రహ్మాండమే వేళ్లకు ఉయ్యాల తొట్టి, 4 వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట అంటూ తీయగా జోలపాట పాడింది. అప్పుడే ఆశ్రమంలోకి ఒక తెల్లని లేగ ఎద్దు ప్రవేశించి ద్వారం ముందు నిలబడి తలాడిస్తూ మువ్వల సవ్వడి చేసింది. పెద్ద గరుడ పక్షి రెక్కలల్లార్చుతూ ఆశ్రమం మీద తిరగసాగింది. ఒక రాజహంస వికసిత పద్మాన్ని కరచుకుని ఎగురుతూ వచ్చి గుమ్మం ముందు వాలింది. ముద్దొచ్చే 4 రంగుల కుక్క పిల్లలు తోకలాడిస్తూ ఇంట్లోకి చొరబడ్డాయి. వాటికి తోడు ఒక నాగు పడగ విప్పి ఆడుతూ వచ్చింది. అంతలో మహతి వేణపై నీలాంబరి రాగాన్ని పలికిస్తూ నారదుడు, అతని వెనుకగా లక్ష్మి, సరస్వతి, పార్వతి వచ్చారు. నారదుడు అనసూయతో, అమ్మా, ఈ ముగ్గురమ్మల భర్తలకు చెందిన ప్రాణులు గుమ్మంలో కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడే ఉంటారని ఇలా వచ్చారు. ఇప్పటికే భర్తల ఎడబాటు వల్ల విరహంతో తల్లడిల్లిపోతున్నారు. వారి భర్తల్ని వారికి ఇప్పించు అన్నాడు. అనసూయ ముగ్గురమ్మలకు నమస్కరించి సవినయంగా, తల్లులు, ఆ ఊయలలో పసివారే మీవారైతే తీసుకువెళ్ళండమ్మా అన్నది. దేవీమూర్తులు ముగ్గురు నివ్వెరపోయి చూశారు. పసివారు ముగ్గురు ఒక్కలాగే ఉన్నారు. ఒకటిగా నిద్రపోతున్నారు. లక్ష్మీ, పార్వతి, సరస్వతులు తటపటాయిస్తూ ఉంటే నారదుడు, ఎవరి భర్తని వారు ఎరక్కపోవడమేమిటి, సిగ్గుపడకండమ్మా, త్వరగా తీసుకోండమ్మా అంటూ తొందర చేయగా ఒక్కొక్కరు ఒక పిల్లవాడిని తీసుకున్నారు. పిల్లవాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా త్రిమూర్తులుగా నిలబడ్డారు. సరస్వతి శివుణ్ణి, లక్ష్మి బ్రహ్మను, పార్వతి విష్ణువును తీసుకున్నట్లు అప్పుడు తెలిసింది. ముగ్గురమ్మలు సిగ్గుపడుతూ దూరంగా వెళ్లి నిలుచున్నారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా కలిసిపోయేలాగా అంటిపెట్టుకుని నిలుచున్నారు. అదే సమయానికి అత్తే ఇంటికి చేరుకున్నాడు. తన ఎంట త్రిమూర్తులను చూసి చేతులు జోడిస్తున్నంతలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసిపోయి ఒకే ఒక మూర్తిగా దత్తాత్రేయుడు రూపొందాడు. మధ్య విష్ణువు, ఇటు అటు బ్రహ్మ మహేశ్వరుల ముఖాలతో 6 చేతులతో, శంఖ చక్ర గదా పద్మాలు, త్రిశూలం కమండలంతో, భుజాన వేలాడే జ్వాలతో, భిక్షాపాత్రతో,
త్రిమూర్తుల సమ్మేళన మూర్తిగా విష్ణువు దత్తాత్రేయ అవతారంతో అత్రి అనసూయల కుమారుడైనాడు. నారదుడు నాదనామక్రియారాగంతో వీణం రోగిస్తూ దత్తాత్రేయుణ్ణి స్తుతించాడు. శివుని వాహనమైన నంది దోడ ఎద్దుగా అతని వెనక ఉంటుంది. 4 వేదాలు 4 కుక్కల రూపుతో వెంట ఉంటాయి. సర్పము, గ్రద్ద, హంస పరిసరాల్లో అనుసరిస్తూ ఉంటాయి. దత్తాత్రేయుడు మహర్షిగా సదా వనాల్లో తిరుగుతూ ఏకాంతంగా ఆత్మానుసంధానంలో ఉంటాడు. అనేక దివ్యశక్తులను సిద్ధులను ప్రసాదించే దత్తాత్రేయుణ్ణి మునులు, సిద్ధులు, జ్ఞానులు సదా ఆరాధిస్తూ ఉంటారు. హైహయ రాజవంశానికి ఆరాధ్య దైవంగా పూజించబడ్డాడు దత్తాత్రేయుడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుణ్ణి అర్చించి మహాబల సంపన్నుడై సైన్యాలతో విజయయాత్రకు బయలుదేరాడు. జమదగ్ని మహర్షి కుమారులలో రాముడు చివరివాడు. ఎప్పుడూ గొడ్డలి పట్టి తిరుగుతూ ఆశ్రమాలు, జనపదాలు నిర్మించడానికి, భూమిని సాగు చేయడానికి అనుకూలంగా అరణ్యాలు నరుకుతూ ఉండటమే అతని పని. హిమాలయాల్లో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. జమదగ్ని మహర్షి కుమారులలో రాముడు చివరివాడు. ఎప్పుడూ గొడ్డలి పట్టి తిరుగుతూ ఆశ్రమాలు, జనపదాలు నిర్మించడానికి, భూమిని సాగు చేయడానికి అనుకూలంగా అరణ్యాలు నరుకుతూ ఉండటమే అతని పని. హిమాలయాల్లో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. శివుడు అతనికి గొప్ప ప్రభావం గల పరశువును ప్రసాదించాడు. ఆ గొడ్డలిని ధరించి పరశురాముడు అని పేరు పొందాడు. భృగు సంతతి వాడవడం వల్ల భార్గవరాముడు అని కూడా పిలువబడ్డాడు. ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి నదికి వెళ్లి ఎంతసేపటికి రాలేదు. జమదగ్ని దివ్య దృష్టితో భార్య ఏం చేస్తూ ఉందో చూశాడు. చిత్రరథుడు అనే గంధర్వుడు అప్సరసలతో జలక్రీడ చేస్తూ ఉంటే రేణుక ఆ విలాసాన్ని మైమరచి చూస్తూ ఉండిపోయింది. జమదగ్నికి కోపం వచ్చింది. భార్య వచ్చాక కుమారులను పిలిచి తల్లి తల నరకమన్నాడు. పరశురాముని అన్నలు అంత పని చేయలేకపోయారు. అడవి నుండి వచ్చిన పరశురాముడితో జమదగ్ని, నీ అన్నల తలలను మీ అమ్మ తలను నరుకు అని అన్నాడు. పరశురాముడు మారు మాట్లాడకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఒకే ఒక్క వేటున అన్నలను తల్లిని తెగటార్చాడు. జమదగ్ని పరశురాముణ్ణి మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు. అన్నల్ని అమ్మను బ్రతికించు అన్నాడు పరశురాముడు. జమదగ్ని అలాగే వాళ్లను బ్రతికించాడు. తన తపోమహిమ పట్ల పరశురాముడికి గల విశ్వాసానికి, సూక్ష్మబుద్ధికి జమదగ్ని సంతసించి, పరశురామా, నీవు కారణజన్ముడివి, చిరంజీవిగా ఉంటావు అని ఆశీర్వదించాడు. కార్తవీర్యార్జునుడు విజయయాత్ర ముగించి తన రాజధాని మాహిష్మతి నగరానికి వెళుతున్న దారిలో జమదగ్ని ఆశ్రమం తగిలింది. అప్పుడు రాజు, పరివారము, సైన్యాలు ఆకలితో ఉన్నారు. జమదగ్ని కామధేనువు అంశగల తన హోమధేనువు మూలంగా వారందరికీ గొప్ప విందు చేశాడు. ఆ ఆవు ఏది కావలిస్తే అది ఎంతమందికైనా ఇస్తుంది. కార్తవీర్యుడు అలాంటిది తన దగ్గర ఉంటే సైన్యాలకు తిండి సమస్య లేకుండా అన్ని విధాలా ఉపకరించుకోవచ్చుననే దురాశతో సైనికులకు ఆవును మాహిష్మతి నగరానికి తోలుకుని రమ్మనమని ఆజ్ఞాపించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని ముష్కరులైన సైనికులు నేలకు త్రోసి ఆవును ఈడ్చుకుని వెళ్లారు. స్వస్తి.